తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి పరిహారంగా హోమం తలపెట్టింది వైఎస్ఆర్సీపీ. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నివాసం ఎదుట ఈ నిరసన హోమం జరుగుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారు. రైట్, ఈ పరిహార హోమానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, హరి, కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పైన అసత్య ప్రచారానికి ఒడిగట్టినటువంటి కూటమి నేతలు, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్ ఏదైతే ఒక చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వడం జరిగింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పరమ పవిత్రంగా భావించేటువంటి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఇక జంతువుల అవశేషాలు కొవ్వు కలిశాయంటూ ఒక విష ప్రచారానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అవన్నీ తప్పని సిబిఐ సిట్ నివేదిక చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం, స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వడం ద్వారా వీరి యొక్క చేసినటువంటి తప్పుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రీనివాస ప్రసాద ఏదైతే యొక్క పరిహార హోమాన్ని అయితే శ్రీకారం చుట్టింది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారి నివాసం వద్ద శ్రీనివాస ప్రసాద ఏదైతే ఒక హోమాన్ని, పరిహార హోమాన్ని ఇప్పుడు చేపట్టారు భూమన కరుణాకర్ రెడ్డి దంపతులు. హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి కూటమి నేతలకు ఆ శ్రీనివాసుడే తగిన బుద్ధి చెప్తాడు. ఈ యొక్క స్వామివారి ప్రసాదం విషయంలో రాజకీయాలను ఆపాదిస్తూ కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి కూటమి నేతలకు స్వామివారే వారికి తగిన శాస్తి చేస్తారన్నటువంటి యొక్క సంకల్పంతో ఈరోజు ఆ రోజు చేసినటువంటి అసత్య ప్రచారానికి ధీటుగా ఈరోజు శ్రీనివాస పరిహార హోమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఈ యొక్క దోషం అంతా ఇక్కడితో తొలగిపోవాలి, స్వామివారికి ప్రసాదానికి తిరిగి పూర్వ వైభవం రావాలన్నటువంటి సంకల్పంతో ఈ యొక్క పరిహార హోమాన్ని అయితే ఇక్కడ సంకల్పించడం జరిగింది. హరి, ఆల్ రైట్ మూర్తి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. రైట్, చేసిన తప్పుడు ప్రచారానికి, అబద్ధాలకు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ చేసిన ఈ ఆకృత్యాలకి నిజంగా వాళ్ళు ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదా? సిబిఐ నివేదికలో సుస్పష్టంగా జంతువుల కొవ్వు లేదు అని చెప్పడంలో మరి అప్పుడు చెప్పింది మేము తప్పు అని వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. కానీ అలా చేయరు, ముమ్మాటికి చేయరు. కనీసం ఇప్పుడైనా నిజంగా కడగాలి అంటే ఆ శ్రీవారి మెట్లు కడగాల్సింది ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే అంతటి మహోన్నతమైన ప్రసాదాన్ని, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు పరమ పవిత్రంగా భావించే ప్రసాదాన్ని ఈ రకంగా భ్రష్టు పట్టించడం వాళ్ళు చేసిన మహాపచారం. వాళ్ళు నిజంగా ఈ అపచారానికి హోమాలు చేయాల్సింది వాళ్ళు, కానీ వాళ్ళు చేయరు. కాబట్టి ప్రస్తుతం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ అపచార దోషానికి విరుగుడిగా ఆయన ఈ హోమం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.